Hi viewers, welcome to Markets at 11 AM. ఇక మార్కెట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ని కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత ఫ్లాట్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేసాం. బట్ లాస్ట్ ఒక 10 minutes 15 minutes బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ లెవెల్స్ నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్లోకి మార్కెట్స్ వెళ్ళడం చూస్తున్నాము. సెన్సెక్స్ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 38 పాయింట్స్ అప్ మూతో 38,805 వద్ద ఓపెన్ అవగా ప్రెసెంట్ చూస్తే 101 పాయింట్స్ పాజిటివ్గా 38,868 వద్ద మోతోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 24 పాయింట్స్ అప్ మూతో 11,667 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 28 పాయింట్స్ పాజిటివ్గా 11,672 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 45 పాయింట్స్ అప్ మూతో 29,983 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ చూస్తే 186 పాయింట్స్ పాజిటివ్గా 30,125 వద్ద ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేయడం అని చూస్తున్నాం. ప్రెసెంట్ చూసుకున్నట్టయితే కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూస్తే 1,126 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 494 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అరౌండ్ 1 సెకండ్ ఒక 1:2 రేషియో హయ్యర్ సైడ్ లో మూవ్ అవుతోంది అడ్వాన్సెస్. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూస్తే టాటా మోటార్స్ నిఫ్టీ టాప్ గెయినర్ గా మూవ్ అవడం చూస్తున్నాము. ఒక 4.5% వరకు అప్ మూతో ఈ స్టాక్ ట్రేడ్ అవుతోంది. అండ్ టీసీఎస్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత టీసీఎస్ లో ఒక అప్ ట్రెండ్ అనేది కొనసాగడం చూస్తున్నాము. 3% పైగా అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతోంది. అండ్ కోల్ ఇండియా 2.5%, హీరో మోటోకార్ప్ 2.05%, టాటా స్టీల్ 2% పైగానే అప్ ట్రెండ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినప్పటికీ కూడా ఇన్ఫోసిస్ లో ఒక కరెక్షన్ చూస్తున్నాము. 3% పైగా డౌన్ ట్రెండ్ లో అవుతోంది. అండ్ భారతీయ ఇన్ఫోటెల్ 1.10%, ఐఓసి 1%, సన్ ఫార్మా 1.20% అండ్ బీపీసీఎల్ ఒక 1% వరకు డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై 319 పాయింట్స్, స్ట్రైట్ టైమ్స్ 2 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 186 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 69 పాయింట్స్, కోస్పీ 9 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 36 పాయింట్స్ వరకు పాజిటివ్ గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 21 పాయింట్స్ పాజిటివ్ గా 11,712 వద్ద ప్రెసెంట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇక రూపీ చూస్తే 8 పైసా హయ్యర్ సైడ్ తో 69.07 తో డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే జిల్లెట్ ఇండియా 3.5%, సెయిల్ 2.89% అండ్ టీవీఎస్ మోటార్స్ 2.39%, ఒబెరాయ్ రియల్టీ, M&M ఫైనాన్షియల్ 2-2.5% మధ్య అప్మూలో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే రెయిన్ ఇండస్ట్రీస్ 9%, పీసీ జ్యువెలర్స్ 8%, 1% బెవరేజెస్ 8%, కేఆర్బిఎల్ 6.5% అండ్ స్పైస్ జెట్ 6-6.5% మధ్య అప్ ట్రెండ్ లో ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్ పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే డేని మార్కెట్స్ ఓవరాల్గా ఈరోజు వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని ఫ్లాట్ నోట్తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే అదే ఫ్లాట్ ట్రెండ్ కొంత కొనసాగుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఒక 10-15 minutes బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ ట్రెండ్ నుంచి ఒక చిన్న అప్పు అనేది వచ్చినప్పటికీ కూడా కొంత అది సస్టైన్ అవ్వలేకపోవడమే ఎక్కువగా చూస్తున్నాము. ఓవరాల్గా కొంత మార్కెట్స్ ఫ్లాట్ టు రేంజ్ బౌండ్లోనే మూవ్ అవడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు, మార్నింగ్ సెషన్లో ఎలాంటి ట్రేడింగ్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, అండ్ ఈ వీక్ అంతా కూడా మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా మనము ఫ్రైడే క్లోజింగ్ నుంచి కనుక గమనించినట్టయితే ఒక వీక్లీ చార్ట్స్లో ఒక బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ ఏర్పడడం చూడొచ్చు. సో అంతకుముందు వారం మనకు వీక్లీ చార్ట్స్లో దోజీ ప్యాటర్న్ ఏర్పడింది. దోజీ తర్వాత ఒక బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ ఏర్పడడం ఇది అంతా గమనిస్తూ ఉంటే ఈ వీక్లో మార్కెట్స్లో ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఇంతకుముందు అన్నట్టు వొలటిలిటీ ఇండెక్స్ ఈరోజు 22 పాయింట్స్ క్రాస్ చేయడం కూడా చూసాం. ఆల్మోస్ట్ 5% అప్ రావడం చూసాం. సో ఇక్కడ నుంచి మార్కెట్స్లో కొద్దిగా ఇంకా వొలటిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే న్యూ హైస్ వైపుగా వెళ్ళడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నిఫ్టీలో మనం డైలీ చార్ట్స్లో గమనిస్తే ఎప్పుడైతే ఇది 11,660 స్పాట్ లెవెల్ కింద ట్రేడ్ అవుతుందో అక్కడ నుంచి నిఫ్టీలో ముఖ్యంగా వీక్నెస్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. దాని కింద నెక్స్ట్ 11,640 అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 11,640 కనుక బ్రేక్ డౌన్ అయితే 11,524 ఆ జోన్ వరకు నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మనకి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ తీసుకుందో ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫస్ట్ సపోర్ట్ అనేది 30,000 దగ్గరలో దొరికే అవకాశాలు ఉన్నాయి.
30,000 కింద ట్రేడ్ అయింది అంటే కనుక నెక్స్ట్ 29,700 వరకు బ్యాంక్ నిఫ్టీలో డిప్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ రిజల్ట్స్ వల్ల కొద్దిగా ఐటీ స్టాక్స్లో అప్ మూవ్ చూస్తున్నప్పటికీ అది పెద్దగా మేజర్ అప్ మూవ్ అనేది చెప్పలేము, ఇంకా రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఐటీ స్టాక్స్లో మూమెంటం అనేది కొద్దిగా లిమిటెడ్గానే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ మనకు ఆటో సెక్టర్ గమనించిన ఆల్మోస్ట్ మనకు లాస్ట్ వీక్లో కొద్దిగా లోయర్ లెవెల్ నుంచి అప్ మూవ్ రావడం చూసాం కాబట్టి అది మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో ఈరోజు సెకండ్ హాఫ్లో ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ వీక్నెస్ అన్నది రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి న్యూ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. ట్రేడర్స్ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం పొజిషనల్ షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు వరంగల్ నుండి భాస్కర్. హలో హలో భాస్కర్ చెప్పండి. భాస్కర్ మీ వాయిస్ అసలు చాలా లో ఉందండి, ఏమీ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా సూర్యదేవ్ గారు, టాటా మోటార్స్ ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్గా ఈరోజు మొత్తం లీడ్ చేయడం మనం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్గా ఇది ట్రేడ్ అవుతుంది. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇది ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? అండ్ ముఖ్యంగా ఈ అప్మూవ్ గల కారణం ఏంటంటారు? టాటా మోటార్స్కి అప్ మూవ్ కారణం ఏంటి అంటే మనకు లాస్ట్ మార్కెట్లో అప్ మూవ్ వచ్చినప్పటికీ టాటా మోటార్స్లో డౌన్ సైడ్ మూమెంటం చూసాం. అంటే ఆల్మోస్ట్ 550 లెవెల్స్ దగ్గర నుంచి, అంటే 2017 పీక్ లెవెల్ 550 దగ్గర నుంచి రీసెంట్గా లోయర్ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ 120, 130 ఆ జోన్ వరకు కరెక్షన్ రావడం, అక్కడి నుంచి టెక్నికల్ రీబౌండ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు అన్నట్టు ఇది 215 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తూ దానిపైన ట్రేడ్ అవుతుంది ఈరోజు. కాబట్టి నా ఉద్దేశంలో ఇక్కడి నుంచి ఇంకా కొద్దిగా అప్ మూవ్ కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కంటిన్యూ అయితే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది 280, 275 ఆ జోన్ దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ముందుగా లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే కనుక 210 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 210 పైన ఉన్నంత వరకు ఇది 280 వైపుగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 280 దగ్గరలో మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా 280 బ్రేక్అవుట్ అయితే రాకపోవచ్చు, అక్కడి వరకు బౌన్స్ వచ్చినా అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి మారే అవకాశాలు అయితే ఉన్నాయి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది టాటా మోటార్స్. మార్కెట్ అంటే నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటంలో ఉన్నప్పటికీ టాటా మోటార్స్ దానికి వ్యతిరేకంగా అంటే అప్ సైడ్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, ఇందాక కాలరే భాస్కర్. హలో సంస్థార్ ఇంజనీరింగ్ 78లో ఉన్నాయండి. ఓకే 108లో 108లో ఏ స్టాక్ అండి? మేడం రెయిన్ ఇండస్ట్రీస్ మేడం. ఓకే చూడండి, రెయిన్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఇది 105 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసిందో అక్కడి నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ వైపుగా మూవ్ అవ్వడం చూసాం. అంటే ఈరోజు ముఖ్యంగా 145, 147 ఆ జోన్ మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది, దాన్ని టెస్ట్ చేయడం కూడా చూసాం. సో ఈరోజు వాల్యూమ్స్ కూడా బాగానే బిల్డప్ అయి ఉన్నాయి. అంటే మనకు ఈక్విటీ మార్కెట్స్లో వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఇది ఇంకా అప్ మూవ్ కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే 147 ఆ జోన్ దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా దాని దగ్గర సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో 147 పైన సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ అప్ మూవ్ దీనికి 180 వరకు కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. సో నా ఉద్దేశంలో మీరు బయింగ్ ప్రైస్ 108 ఆ జోన్ దగ్గరలో ఉంది కాబట్టి మీ 100 రూపీస్ దగ్గరలోనే మీ లాంగ్స్కి స్టాప్ లాస్ పెట్టుకొని మెయింటైన్ చేయండి. ఇంకే 147 అబోవ్ క్లోజ్ అయితే కనుక 180 వరకు ఇది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే షార్ట్ టైంలో కాదు, ఓవరాల్గా ట్రెండ్ అనేది అటువైపుగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ జోన్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. 175, 180 జోన్ మధ్యలో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బన్సాలి ఇంజనీరింగ్ 78లో మీరు తీసుకొని ఉన్నారు. ప్రజెంట్ 82, 83 మధ్యలో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అదే రేంజ్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ముఖ్యంగా ఇది 83.50 దానిపైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. దానిపైన సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ రెసిస్టెన్స్ 95 వరకు
వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఏ చిన్న బౌన్స్ వచ్చినా 90 రూపీస్ దగ్గర నుంచి మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం బెటర్ స్ట్రాటజీ అని చెప్తాను. సో షార్ట్ టైంలో మళ్ళీ ఒకసారి 90-95 మధ్యలో రెసిస్టెన్స్ని ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు చెన్నై నుండి గాంధీ. హలో 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 గాంధీ అడగండి. హలో యా చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రైన్ ఇండస్ట్రీస్ ఈ రేట్లో కొనొచ్చండి. రైన్ ఇండస్ట్రీస్ TV18 అండ్ రెయిన్ ఇండస్ట్రీస్. ఈ రేట్లో కొనొచ్చా? షార్ట్ టర్మ్ నీతో తీసుకోవాలనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్. ఓకే. షార్ట్ టైంలో మీరు రెయిన్ ఇండస్ట్రీస్లో అయితే షార్ట్ టైం కాకుండా లాంగ్ టర్మ్ ఉద్దేశం అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజే చూసాం మనం మంచి అప్ మూవ్ 8% వరకు రావడం చూసాం. కాకపోతే షార్ట్ టైంలో అంటే షార్ప్గా పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్కి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా ఇంతకుముందు అన్నట్టు 147 ఎబోవ్ సస్టైన్ అయిన తర్వాతనే మీరు లాంగ్స్ అన్నది బిల్డప్ చేసుకోమని చెప్తాను. సో మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అప్ మూవ్ కొనసాగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే షార్ట్ టైంలో ఒక రేంజ్లోనే ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి ముఖ్యంగా డౌన్ సైడ్లో 90 రూపీస్, అప్ సైడ్లో 150-155 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ 147 పైన సస్టైన్ అయితేనే 180 వరకు అప్ మూవ్ కొనసాగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో 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 యా చెప్పండి. నేను డాక్టర్ అయితే రేపు 25,50 కొనాలండి. అది తగ్గుతుంది. ఎక్కడ చెల్లికి పెట్టాలి? తర్వాత నా దగ్గర 45 లక్షలు ఉన్నాయండి. ఓకే. నేను తగ్గినప్పుడల్లా కొన్నాను. ఏదో ఒక షేరు కొనేసి ఉండాలని నా ఉద్దేశం. ఓకే. చెప్తున్నాను. డాక్టర్ రెడ్డీస్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఒక 45 lakhsకి ఏదైనా ఒక స్టాక్ని రికమెండ్ చేయమని అడుగుతున్నారు, అంతేనా? స్టాక్ మీద పెట్టుబడి పెట్టేసి 2 ఏళ్ళు అలాగే ఉంచేస్తానండి. ఓకే. చూడండి, అది చాలా రాంగ్ కాన్సెప్షన్ అండి. మీరు 40 lakhs ఒకే స్టాక్లో పెట్టడం అన్నది ఒక బెట్టింగ్ చేయడం లాంటిది అవుతుంది. సో మీరు డైవర్సిఫై చేయాల్సి ఉంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక. సో ఇంతకుముందు అన్నట్టు మీ ఫార్మా స్టాక్స్ ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే అప్ మూవ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక మీ ఉన్న క్యాపిటల్లో 50% ఫార్మా స్టాక్స్ పైన పెట్టండి. అంటే ఒకే స్టాక్లో పెట్టకండి. ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఒక 2-3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి. మిగతా వేరే సెక్టార్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా మోటార్స్ బాగానే పర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిఎల్ఎఫ్ లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మీరు డిఎల్ఎఫ్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీ ఉన్న క్యాపిటల్ మొత్తం ఒకే స్టాక్లో పెట్టడం అన్నది రాంగ్ కాన్సెప్షన్. కాబట్టి మీరు దాన్ని ముఖ్యంగా అవాయిడ్ చేయండి. మీరు కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అన్నిట్లో కలిపేసి. అంతే తప్ప ఒకే స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఇన్ కేసు రాబోయే రోజుల్లో ఆ స్టాక్లో పర్టికులర్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే కనుక మీరు ఒకే దాంట్లో మీ క్యాపిటల్ అనేది స్టకప్ అయిపోయి ఉంటుంది. మీ లాస్ అనేది రికవరీ అవ్వడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఒకే స్టాక్లో చేయకండి, డైవర్సిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సురేష్ కాలర్ ఉన్నారు. హలో హలో 300 ఉన్నాయండి. సురేష్, స్టాక్స్ మళ్ళీ చెప్పండి. న్యూ ఇండియా అష్యూరెన్స్ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ 302లో ఉన్నాయి. ఇంకేమైనా యావరేజ్ 48లో ఉన్నాయి. అలాగే 72లో ఇంకేమైనా శ్రే ఇన్ఫ్రా 72 అండ్ 48లో ఏ స్టాక్ హోల్డ్ చేస్తున్నారు? సారీ, మీ వాయిస్ న్యూ కంప్లీట్ ఇండియా గా బ్రేక్ ఇన్సూరెన్స్ అవుతుంది. విషయానికి వస్తే మీరు 300 ఆ జోన్ దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నా అంటున్నారు. ప్రజెంట్ 191 దగ్గరలో ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొద్దిగా యావరేజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గమనించాల్సిందంటే ఇమ్మీడియట్గా మీ బయింగ్ ప్రైస్ అనేది రాకపోవచ్చు. సో మీ బయింగ్ ప్రైస్ రావాలంటే మాత్రం కొద్దిగా సమయం అయితే పడుతుంది. నా ఉద్దేశంలో అయితే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు కొద్దిగా యావరేజ్ చేసుకోమని చెప్తాను న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో. శ్రేయ్ ఇన్ఫ్రా విషయానికి వస్తే ప్రజెంట్ అయితే కంటిన్యూస్ డౌన్ఫాల్ తర్వాత రీసెంట్గా లోయర్ లెవెల్స్ 20 రూపీస్ దగ్గరలో బాటమ్ ఫామ్ చేసుకోవడం ప్రయత్నంలో కనిపిస్తుంది. సో ఇమ్మీడియట్గా మీరు దీంట్లో యావరేజ్ చేయడం కన్నా కొద్దిగా వెయిట్ చేయండి. దీంట్లో బాటమ్ అన్నది ఇంకా ఫామ్ కావాల్సి ఉంటుంది.
ప్రయత్నంలో ఉంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసినప్పుడే తెలుస్తుంది. సో దీనికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 40 రూపీస్ దగ్గరలో ఉంది. సో 40 రూపీస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప లోయర్ లెవెల్స్లో యావరేజ్ చేయకండి. కన్సాలిడేషన్ అన్నది ఎంత సమయం అన్నది తీసుకుంటుందో మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. నెక్స్ట్ పిఎన్బి గిల్స్ అనుకుంటున్నాను. పిఎన్బి గిల్స్ 40 రూపీస్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే ప్రజెంట్ 31 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కంటిన్యూ చేయండి. షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోనే కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే సురదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు గ్రాఫైట్ ఇండియా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక 3.5% వరకు అప్పు అనేది గ్రాఫైట్లో కనిపిస్తోంది. సో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా టెక్నికల్ ట్రెండ్ పరంగా చూసినట్టయితే ఎలా ఉందంటారు స్టాక్కి? చూడండి, గ్రాఫైట్ ఇండియా చాలా రోజుల పాటు అంటే మనకు హయ్యర్ లెవెల్స్ నుంచి షార్ప్గా డిక్లైన్ రావడం చూసాము. ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ దగ్గర నుంచి రీసెంట్గా 400 వరకు కరెక్షన్ కూడా రావడం చూసాం. అంటే ఆల్మోస్ట్ 60% కరెక్షన్ కూడా జరిగిపోయింది. సో ఈ రేంజ్లో కొద్దిగా సపోర్ట్ ఫామ్ చేసుకునే ప్రయత్నంలో కనిపిస్తుంది 400 దగ్గరలో. సో 400 పైన ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి అప్ మూవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మేజర్ అప్ మూవ్ రాకపోవచ్చు, చిన్న టెక్నికల్ బౌన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు ముఖ్యంగా గమనిస్తే లోయర్ లెవెల్స్ నుంచి అంటే 471, 472 ఆ రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో దీనికి ముఖ్యంగా 500 అన్నది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో 500 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ 660 వరకు అప్ సైడ్ మూమెంటం అన్నది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో లాంగ్స్ బిల్డప్ చేయాలి అంటే ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా ఫస్ట్ రెసిస్టెన్స్ 500 పైన సస్టైన్ ఒక 2-3 డేస్ సస్టైన్ అయ్యి దానిపైన క్లోజ్ అయింది అంటే అక్కడి నుంచి అప్ మూవ్ కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇంకా కొద్ది రోజుల పాటు 500, 400 ఆ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే తొందరపడి కొనాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఓకే సురదేవ్ గారు, ఇక లాస్ట్ కొద్ది రోజులుగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రియాలిటీ స్పేస్లోని ఒబెరాయ్ రియాలిటీలో ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. లాస్ట్ కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఒక కంటిన్యూస్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఒక అప్ ట్రెండ్ అనేది ఇందులో కనిపిస్తుంది. 2% to 2.5% పైగా అప్ ట్రెండ్లో ఇది మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో ఫర్దర్గా కనుక చూసుకున్నట్టయితే ఇది ఇంకా ర్యాలీ అనేది ఇందులో కొనసాగే అవకాశం ఉందంటారా? రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? చూడండి, ఒబెరాయ్ రియాలిటీ మీరు అన్నట్టు షార్ప్గా అప్ మూవ్ రావడం చూసామంటే రీసెంట్గా 350 దగ్గర నుంచి బిగిన్ అయిన అప్ మూవ్ 600 ఆ జోన్ వరకు కంటిన్యూ అవుతూ వస్తుంది. కాకపోతే ఈరోజు కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ లాంటిది ఏర్పడుతూ వస్తుంది 600 జోన్ దగ్గరలో. సో 600, 610 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ అన్నది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే 610 దగ్గరలో ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ లాంటిది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ నుంచి మా ఒబెరాయ్ రియాలిటీలో ట్రెండ్ అనేది రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 610 పైన సస్టైన్ అవుతుందా, దాని కింద క్లోజ్ అవుతుందా అన్న దాన్ని బట్టి మనకు నెక్స్ట్ డైరెక్షన్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఈరోజు క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఈరోజు కనుక కొద్దిగా వీక్గా క్లోజ్ అయితే కనుక అంటే ఆల్మోస్ట్ 600 కిందనే క్లోజ్ అయితే మాత్రం ఒబెరాయ్ రియాలిటీలో ట్రెండ్ రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్ మూవ్ అనేది లిమిటెడ్గా ఉంది. డౌన్ సైడ్ నెక్స్ట్ సపోర్ట్ 555 దగ్గరలో ఉంది. కాబట్టి రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది, సపోర్ట్ దూరంగా ఉంది. కాబట్టి డౌన్ సైడ్ ఒక చిన్న డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిల్స్ చూద్దాము. ఫ్యూ మెయిల్స్తో షోని వైండప్ చేద్దాం. నాగేశ్వర్ మెయిల్ చేశారు. గోవా కార్బన్ 1100 షేర్స్ని 625లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా? 625లో తీసుకున్నారు గోవా కార్బన్. 625లోనా? యా, గోవా కార్బన్ 625 అంటే మీరు బై చేసిన రేట్ నుంచే కరెక్షన్ రావడం చూడొచ్చు. 620 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 400 వరకు కరెక్షన్ అనేది రావడం జరిగిపోయింది. సో 400 దగ్గర చిన్న బౌన్స్ తీసుకుంది. కాకపోతే అది ఎంతవరకు సస్టైన్ అవుతుందన్న చూడాల్సి ఉంటుంది. సో షార్ట్ టైంలో మాత్రం 500 దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటూ ఉంది. కాబట్టి 500 పైన సస్టైన్ అయితేనే మీ బయింగ్ ప్రైస్ అన్నది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అంతవరకు 500, 400 రేంజ్లోనే ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తాను. యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీ బయింగ్ ప్రైస్ వస్తే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. గుణశేఖర్ మెయిల్ చేశారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. స్టాక్ ఎలా ఉంది, టెక్నికల్ ట్రెండ్ ఎలా ఉంది? ఎక్సైడ్ యా, చూడండి, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే రీసెంట్గా అంటే టాప్ లెవెల్ దగ్గర నుంచి 300 దగ్గర నుంచి మొదలైన డౌన్ సైడ్ మూమెంటం ఆల్మోస్ట్ 180 దగ్గర
అంటే 180 190 ఆ జోన్ దగ్గరలో కొద్దిగా సస్టైన్ అయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి 190 దగ్గర రీటెస్ట్ చేసినప్పుడు లాంగ్స్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ మాత్రం చిన్న కౌంటర్ ట్రెండ్లో ఉంది. అది ఒకసారి కంప్లీట్ అయ్యే వరకు ఇంకా కొద్ది రోజుల పాటు ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అన్నది కన్సాలిడేషన్ మోడ్లోనే జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది అప్ మూవ్లోకి రావాలి అంటే కనుక 238 ఎబోవ్ సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో 238 కింద ఉన్నంత వరకు ఈ స్టాక్లో వీక్నెస్ అన్నది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఓవరాల్గా మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఫ్లాట్ ట్రెండ్లోనే మూవ్ అవడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్లో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? అండ్ ఇక్కడ నుండి మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎలా టర్న్ అయ్యే అవకాశం ఉందంటారా? ఐ మీన్ ఇదే ఫ్లాట్ ట్రెండ్ కొనసాగొచ్చు అంటారా, లేదా ఇక్కడ నుండి ఒక అప్ ట్రెండ్ కానీ లేదంటే ఒక డిప్ కానీ రావచ్చు అంటారా? చూడండి, ఓవరాల్గా మనకి ఎలియట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ 11,554 ఆ జోన్ దగ్గర నుంచి వచ్చిన బౌన్స్ అన్నది ఆల్మోస్ట్ ఈరోజు హయ్యర్ లెవెల్స్ దగ్గర కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే షార్ప్ డిక్లైన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఈరోజు లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఇది ఎప్పుడైతే ఇంట్రాడే లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 11,648 ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా స్టాప్ లాస్ అనేది పెట్టుకొని పొజిషనల్ షార్ట్స్కి అయితే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. గారు వ్యూస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 34 పాయింట్స్ పాజిటివ్గా 11,678 వద్ద ట్రేడ్ అవగా, సెన్సెక్స్ 115 పాయింట్స్ పాజిటివ్గా 38,883 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 181 పాయింట్స్ పాజిటివ్గా 30,120 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్స్ అట్లా 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే ట్యూన్డ్.